హాయ్ హలో నమస్తే అండి. రాగిణి క్లాస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను టేస్టీగా అద్భుతమైన కిచిడి ఎలా చేయాలో చూపించేస్తాను, వచ్చేయండి. కిచిడీకి కావలసిన పదార్థాలు: బియ్యము, పెసరపప్పు, అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే కొంచెం కొబ్బరి, జీడిపప్పులు, అలాగే 2 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 6-7 పచ్చిమిర్చి. అలాగే మసాలా దినుసులు ఏమేమిటంటే యాలక్కాయలు, చెక్క, కొంచెం జీలకర్ర, 3 లవంగాయలు, కొంచెం మిరియాల పౌడరు. ముందుగా బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు గ్లాస్తో తీసుకున్నా, లోటాతో తీసుకున్నా, దేంతో తీసుకున్నా 3 వంతులు బియ్యం, 1 వంతు పెసరపప్పు వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. 2-3 సార్లు కడిగేసుకుని ఒక అరగంట నానబెట్టుకుంటే బాగుంటుంది రైసు. అందుకని ముందుగానే కడిగేసుకుని ఒక అరగంట బియ్యాన్ని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులోకి 2 స్పూన్లు నెయ్యి, 1 స్పూను దాకా కొంచెం నూనె వేసుకుందాం. మొత్తం నూనెతో అయినా చేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. నెయ్యితో చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. అందుకని నెయ్యి ఎక్కువ వేసుకోండి. అలాగే దాంట్లోకి మసాలా దినుసులు వేసేసుకుందాం. యాలక్కాయలు, చెక్క, లవంగాయలు, మిరియాల పౌడరు, కొంచెం జీలకర్ర వేసుకుని అవి కాస్త వేగాక జీడిపప్పులు వేసుకుందాం. జీడిపప్పులు కూడా శుభ్రంగా కడిగానండి, అందుకని గిన్నెలోకి పడలేదు. శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి. జీడిపప్పులు కూడా కడిగేసుకుని అందులో వేసుకుని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా అందులోకి వేసేసుకోవాలి. అవి కాస్త వేగనిచ్చి టమాటాలు కూడా వేసుకుందాం. టమాటాలు బారుగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. టమాటాలు వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుందాం. చిటికెడు పసుపు వేసి అవి కాస్త వేగనివ్వాలి. అవి కొంచెం వేగాక తగినంత ఉప్పు వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ టిఫిన్కి అయితే చాలా బాగుంటుంది. అలాగే 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనిచ్చి తర్వాత కాసేపు మూత పెట్టి అదంతా మగ్గేలాగా కాసేపు మూత పెట్టుకుందాం. మూత తీసి తర్వాత అడుగంటకుండా చక్కగా గరిటతో కదిపేసుకోవాలి. మనం కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి దీనికి కారం అన్నమాట. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు, 2-3 స్పూన్లు దాకా కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఉంటే కనుక అదే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అది కాస్త వేగనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనిచ్చి దానికి తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. మనం 1కి 3 పోసుకోవాలి వాటర్ అండి. మీరు దేంతో అయితే బియ్యము, పప్పు తీసుకుంటారో దాంతో 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. కిచిడి కొంచెం మెత్తగా ఉండాలి కదండి, అందుకని 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మూత పెట్టేసుకుని కాసేపు మరగనిచ్చి తర్వాత మూత తీసి అందులోకి మనం కడిగి పెట్టుకున్న బియ్యము, పప్పుని వేసుకోవాలి. నీళ్ళన్నీ తీసేసి ఓన్లీ బియ్యము, పప్పు మాత్రమే అందులోకి వేసుకోవాలి. బియ్యము, పప్పు అందులోకి వేసేసుకుని గరిటతో ఒకసారి తిప్పేసి బియ్యం వేసాక సిమ్లో పెట్టి మగ్గనివ్వాలండి రైసు. మరి హైలో పెట్టేసి వండేస్తే మాడిపోతుంది, పెసరపప్పు కదా, అందుకని సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత బియ్యం వేసాక కాస్త కొత్తిమీర వేసేసుకుని ఒకసారి గడితో తిప్పేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి తీసి గరిటతో అడుగంటకుండా ఒక్కసారి తిప్పేద్దాం. అదంతా ఒక్కసారి కలిపేసుకుని
మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఈ కిచిడి అంతా ఉడకనివ్వాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ కిచిడి అయితే రెడీ అయిపోయింది. అలాగే ఒక్కసారి గరిటతో మొత్తం తిప్పేసుకుని కాస్త ఒక స్పూను నెయ్యి వేసుకుని పొయ్యి కట్టేసి మూత పెట్టి కాసేపు అలా ఉంచాక తింటే చాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. మార్నింగ్ టిఫిన్కైనా లంచ్ బాక్స్కైనా కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలం శీతాకాలం అయితే ఈ రైస్ బాగుంటుందండి. వేసవకాలం అయితే నిల్వ ఉండదు. లంచ్ బాక్స్కి పెట్టాలంటే వర్షాకాలం శీతాకాలం అయితే చక్కగా పెట్టేసుకోవచ్చు. వేడివేడిగా తింటే అయితే ఇంకా అదిరిపోద్ది అనమాట టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ మీకు చూసి చెప్తాను. వేడివేడిగా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మరి మీరు కూడా ట్రై చేసి నచ్చితే కామెంట్ పెట్టండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.